హాయ్ డియర్ స్టూడెంట్స్, నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్. ఎండోమెంట్ పేపర్ 2కు ప్రత్యేకమైన సెక్షన్ కూడా మనం ప్రారంభిస్తున్నాం. మనందరి అదృష్టం, మీవి అదృష్టం, శ్రీనివాస్ గారు మనకి క్లాసులకు రావడం. ఎందుకంటే జిల్లా స్థాయిలో ఎటువంటి కార్యక్రమం జరిగినా దానికి శ్రీనివాస్ గారే ముఖ్య పాత్ర పోషిస్తారు. ఆధ్యాత్మిక పరమైన ప్రతి విషయంలో కూడా అతనికి పూర్తి పట్టు ఉంది. సో చాలామంది చెప్పే విధంగా ఏంటంటే శ్రీనివాస్ గారు అయితేనే ఈ యొక్క సబ్జెక్టుకి పూర్తి స్థాయిగా 100కి 100% న్యాయం చేస్తారు అని చెప్పడంతో అతనికి గత నెల రోజుల నుంచి ఈ యొక్క ఉద్దేశము, దీని యొక్క పాత్ర, మీకు ఇచ్చే సర్వీస్ కోసం నేను చెప్పడం జరిగింది. అతను ఒకే ఒక మాట అన్నారు, భారతదేశ ఆధ్యాత్మిక చింతన ఏదైతే ఉందో దీనిని ఈ విధంగా అయినా సరే యువత తెలుసుకోవడం, దానికి చెప్పే అదృష్టం నాకు రావడం చాలా మంచిగా అనిపిస్తుంది. అందుకే ఖచ్చితంగా నేను ఈ యొక్క పూర్తి కార్యక్రమాన్ని నిర్వహిస్తానని చెప్పడం జరిగింది. మరి అందుకే అతని యొక్క ఆధ్వర్యంలో ఎండోమెంట్ పేపర్ 2 మొత్తాన్ని కూడా మనం పూర్తి చేసుకుందాం. సో అదేవిధంగా విద్యార్థులారా, గ్రూప్ 1 అనే కోర్సును కూడా మనం ఆన్లైన్లో స్టార్ట్ చేసాం. ఎందుకంటే లక్షల్లో ఉన్న ఫీజుని కేవలం 12,000 మనందరికీ తెలిసిందే. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఇంటర్వ్యూ వరకు కూడా అద్భుతమైన స్టేట్లోనే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్ 20 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి ఫ్యాకల్టీ, వాళ్ళందరూ సక్సెస్ అయిన వాళ్ళు, అటువంటి ఫ్యాకల్టీని నేరుగా ఆఫ్లైన్ లాగే లైవ్ డైలీ మీరు చూస్తూనే ఉన్నారు. మెసేజ్ ఇస్తున్నాం, ఆ క్లాస్కి ఆ టైంకి మీరు అటెండ్ అవుతారు. అటెండ్ కాకపోతే మీకు రికార్డు ఉంటుంది. ఇలా ఫాలోఅప్ చేస్తూ ఎగ్జామ్ వరకు ఆన్లైన్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, అయితే మంచి ఉద్దేశం ఏంటంటే, మీరు ఇప్పుడు క్లాస్ వినకపోయినా తర్వాత మీ వ్యాలిడిటీ 2 years ఇచ్చాం, ఎప్పటి వరకైనా వినొచ్చు. దానికి సంబంధించిన సాధన కూడా మనం చేయొచ్చు. సో అందువల్ల ఆ గ్రూప్ 1 కోర్స్ తీసుకుంటే ఏంటి ఉపయోగం అంటే, గ్రూప్ 2 మీరు తదుపరి చదవాలనుకున్నా దానికి ఎటువంటి ఫీజు తీసుకోము. ఎండోమెంట్ కానివ్వండి, హైకోర్టు కానివ్వండి, ఫారెస్ట్ కానివ్వండి, ఎటువంటి ఫీజు కూడా దేనికి మనం తీసుకోమన్నమాట. సో అందువల్ల ఆ కోర్స్ కూడా లాంచ్ చేసాం. ఎండోమెంట్ కోసం అయితే టోటల్గా 3,000 మనం ఫీజు పెట్టామండి. పేపర్ 2 వరకు మనం ఎంత ఫీజు అనేది డిసైడ్ చేసి మనం పెడదాం. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో మరి సార్ యొక్క సేవల్ని వినియోగించుకుంటూ ఖచ్చితంగా మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారని కోరుకుంటున్నాను. మరి సార్ క్లాస్ తీసుకుంటారు. ఈ క్లాసులో భాగంగా మంచి విషయాలు మీరు నేర్చుకోండి. ఇండోనేషియాలో రాజధాని జకర్తాలో ఒక్కసారి మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, సెర్చ్ ఇంజిన్లో ఎక్కడికైనా వెళ్ళండి. ఈ రోజుకి కూడా టిల్ టుడే 6th July 2025 రామాయణాన్ని అత్యంత ఇష్టంగా గానం చేసి అనుసరిస్తున్నటువంటి దేశం ఏదైనా ఉందంటే ఇండోనేషియా కనిపిస్తుంది నీకు పక్కనే. ఎక్కడ పుట్టింది? ఈ భూమిలో పుట్టింది. అందుకే అంటాడు సి నారాయణ రెడ్డి, నా దేశం భగవద్గీత. రాసుకోండి కావాలంటే, నా దేశం భగవద్గీత, అంత పవిత్రమైంది నా దేశం. నా దేశం అగ్ని పునీత సీత. ఆ రామాయణంలో ఒక ముఖ్యమైనటువంటి పాత్ర, మహోన్నతమైనటువంటి పాత్ర, మహిమాన్వితమైన పాత్ర. భూదేవి తల్లికున్నంత సహనమున్న భూదేవి తల్లి యొక్క కుమార్తె యొక్క గాథ. నా దేశం అగ్ని పునీత సీత. ఎందుకయ్యా నువ్వు ఇలాంటి పేపర్ డిస్కస్ చేయాలి? దేనికి సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే, నా దేశం సంస్కార గంగ. ఆ సంస్కారాన్ని నేర్పించే ప్రయత్నంలో భాగమే ఈ సబ్జెక్ట్ కూడా. అందుకే మీకు ఇందాక పుణ్యం పురుషార్థం అన్నాను. ఒకవైపు నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్లో భాగంగా ఏపీఎస్సీలో పరీక్ష రాస్తావు, 2 పురుషార్థాన్ని సాధిస్తావు. ఈ జన్మకు ఒక సార్థకత నేర్చుకుంటే తెలియజేసే సబ్జెక్టులోకి వెళ్తాను. ఇక 4వది, నా దేశం కరుణాంతరంగా. అవునండి, కరుణ చాలా అవసరం. సకల ప్రాణుల పట్ల దయ కలిగి ఉండాలి. ఆ దయ అనేది ఎందుకోసమయ్యా అంటే, నీవు చూపించే దయ వల్ల తాత్కాలికంగా ఆ ఎదురుగా ఉన్న ప్రాణికి మేలు కలుగుతుంది. కానీ నీలో దయస్వరూపం అనేది ఉంటే నీ కుటుంబం, నీ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు, నీ చుట్టూ ఉన్న నీ మిత్రులు మహోన్నతమై వెలుగుతాయి. అందుకు కావాలి నా దేశం కరుణాంతరంగా, నా దేశం భగవద్గీత, నా దేశం అగ్నిపునీత సీత, నా దేశం సంస్కార గంగా, నా దేశం కరుణాంతరంగా. మేరా భారత్ మహాన్. మర్చిపోవద్దు, చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి డియర్ స్టూడెంట్స్. ఇంతవరకు చదివినటువంటి సబ్జెక్ట్స్ అన్నీ ఒకెత్తు. ఈ రోజు నుంచి మీరు ఎంటర్ అయ్యే ఇది ఇంకొక ఎత్తు. ఎందుకు చెప్పాను? రామాయణం.
రామాయణం ఇందులో ప్రత్యేకించి చెప్పాల్సిన పనేం లేదు. ఎందుకు? రామ అనే శబ్దం ఉంది కదా. ఆయనం అంటే నీకు తెలియాలి, చాలా ముఖ్యం, నీకు ఇది కావాలి. రాముని యొక్క ఆయనం అంటే శ్రీరామచంద్రుడు నడిచినటువంటి నడక, ఆయన యొక్క మార్గం, వారు శ్రీరామచంద్రమూర్తి వారు ప్రయాణం చేసినటువంటి మార్గం గురించి మనకి ఇక్కడ ప్రధానమైనటువంటి అంశాల్లో ఫస్ట్ సిలబస్లో పెట్టడం జరిగింది. సరే, ఆ బాలగోపాలం భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి పౌరుడు, మరి ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రతి తెలుగింటిలో కూడా రామాయణ గాథ గురించి కానీ, రామాయణంలో ఉన్నటువంటి పురుషోత్తముడైనటువంటి శ్రీరామచంద్రుని గురించి కానీ తెలియని వారు ఉండరు. ఉంటే అది అతిశయోక్తే, ఉండరు. మరి అట్లాంటి పాత్ర గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోయే ముందు ఆ రాముని యొక్క నడక, ఆయనము అంటే ప్రయాణము, శ్రీరామచంద్రుడు వారు చేసినటువంటి ఆ ప్రయాణమే రామాయణం. ఈ రామాయణంలోని వివిధ పాత్రకు సంబంధించిన మౌలిక పరిజ్ఞానం మీకు రాబోయే రోజుల్లో అందిస్తాను. ఏమిటి ఈ రామాయణ కావ్యం? ఇది ఒక ఇతిహాసం. ఇతిహాసం విన్నారా మీ దరహాసం కన్నారా అంటారు. ఇతిహాసం విన్నారా? ఇతిహాసం వినని చెవికి దరహాసం చేసే అవకాశం లేదట. ఇతిహాసము తరము నుంచి తరానికి అందించబడినది. నీదైనటువంటి ఒక గొప్పదైనటువంటి జ్ఞానము. ఇతిహాసాలు చాలా గొప్పవి మిత్రులారా. నీ పూర్వీకులు లేకుండా నువ్వు వచ్చావా? తండ్రి లేకుండా నేను వచ్చానా? నువ్వు వచ్చావా? మరి వారి తండ్రి లేకుండా ఇలా తరం నుంచి తరంకి అందించబడేదే, చెవి నుంచి చెవికి అందించబడేది శృతులు. తరం నుంచి తరంకి అందించబడే జ్ఞానం ఇతిహాసము. శృతులు అంటే వేదాలు, ఇతిహాసాలు. కాబట్టి ఆ ఇతిహాసాల్లో అతి గొప్పది రామాయణ ఇతిహాసం. అందులో పాత్రల యొక్క మౌలిక పరిజ్ఞానాన్ని మీకు రాబోయే రోజుల్లో అంటే క్రమేపీ నేను షెడ్యూల్ చూసుకొని మీకు నేను డీల్ చేయడం జరుగుతుంది. రామాయణంలో వివిధ భాగాలు, రామాయణంలో భాగాల్ని కాండాలు అంటారు. ఇది మనం కాండము ఎలాగైతే ఒక వృక్షం అనుకుంటారుగా మనం చెబుతాం. ఇందులో రామాయణంలో ఏవైతే మనకి విశేషమైనటువంటి ప్రదేశాలు, నాటి రాజ్యాలు ఏమున్నాయి, రామాయణంలో ప్రస్తావించబడిన వివిధ ప్రదేశాలు, వాటి ప్రాంతాలు, నేడు అవి ఏ రకంగా పిలువబడుతున్నాయి, అవన్నీ మీకు చెప్తాను. చెప్పబోయే ముందు ఒక్క మాట చెప్పి, ఈరోజు ప్రారంభ తరగతి కాబట్టి రామాయణంలో గురించి, రామాయణం యొక్క ప్రధానమైన కథానాయకుడు ఎవరు? శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుని ఏమంటారు? ఎక్కడ కాదా? వచ్చింది అంతే వచ్చింది. వినండి, నిజంగా చాలా అదృష్టం. చెబుతున్న నాకు కూడా అదృష్టమే, వింటుంటే మీకు కూడా అదృష్టమే. శ్రీరామచంద్రుని యొక్క గుణగణాలను కీర్తించే వ్యక్తి అయితే ఆయన భక్తుడు అవ్వాలా? ఎవరు అవ్వాలి చెప్పండి? శ్రీరామచంద్రుని యొక్క పాదాల చెంత నిరంతరం ఉండేటువంటి హనుమంత స్వామి అవ్వాలి, లేదా రామ భక్తులు అవ్వాలి, లేదా రామాయణాన్ని వివిధ భాషలో రచించినటువంటి వివిధ కవిశాఖలు, కవి పొంగవులు అవ్వాలి. అవునా? మళ్ళీ అవ్వాలి, లేదా శ్రీరామచంద్రుని మీద అద్భుతమైనటువంటి కీర్తనలు రాసినటువంటి రామదాస్ అవ్వాలి. మరి వీలు కాకుండా రామాయణములోని ప్రధానమైనటువంటి పాత్రధారి, సూత్రధారి, మహోన్నతమైనటువంటి ఆ పరమాత్మను గురించి, రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం మఘవానివా. ఇది మిత్రులారా వినుంటారు తప్పనిసరిగా. ఈరోజుకి తొలి ఏకాదశి పర్వదినానికి నా యొక్క మొదటి తరగతికి మీకు కంఠస్థం రావాల్సినటువంటి శ్లోకం. ఇంట్లో తమ్ముళ్ళు చెల్లెలు ఉంటే కూడా నేర్పించండి, పిల్లలుంటే తక్షణమే నేర్పించండి. ఇప్పటికే మీరు ఉపాధ్యాయులుగా ఉంటే తరగతి గదుల్లో, పాఠశాలలో నేర్పించండి. ఏమిటి ఈ మాట గురించి మీకు చెప్తాను. రామాయణం గురించి ఇంట్రడక్షన్ ఇస్తూ దీని గురించి చర్చించకుండా మనం ఈ క్లాసుని పూర్తి చేయలేం. ఇంతకీ ఎవరన్నారయ్యా ఈ మాటలు? ఎవరైతే శ్రీరామచంద్రుల్ని తన యొక్క మాయా రూపంతో అతన్ని భ్రమింపజేసి, అతన్ని మోసగించి మైమరిపించాలనుకుని వచ్చాడో మాయాలేడు రూపంలో మారీచుడు. ఆ మారీచుడు అంటే శత్రువు,
శత్రువు యొక్క కూటమి. తమోగుణ ప్రధానుడు. అంతా ఉంది, విజ్ఞానం ఉంది, విద్య ఉంది, రజోగుణం ఎక్కువైంది, సత్వగుణం తక్కువైంది, తమోగుణం ఎక్కువైపోయింది. సాక్షాత్తు ఆ కైలాసనాథుని తన యొక్క ఆత్మలింగాన్ని ప్రసన్నం చేసుకుంటున్న వ్యక్తి రావణాసురుడు, రావణ బ్రహ్మ. ఆ రావణ బ్రహ్మ యొక్క కూటమిలో నుంచి రావణుని యొక్క ఆదేశాల మేరకు అమ్మవారిని మైమరిచింపజేసి శ్రీరామచంద్రుల్ని మోసగించి, మోసం చేసి, మరిపించి, ఆల్ ద గ్లిటర్స్ ఆర్ నాట్ గోల్డ్ అంటాం కదా, అలా మెరిపించే మాయలేడిగా వచ్చి శ్రీరామచంద్ర స్వామి వారిని మైమరిపించాలనుకునేటువంటి వచ్చే శత్రువు మారీచుడి నోట ఈ మాట వచ్చింది మిత్రులారా. అందుకే నేను మీకు ఇంత స్ట్రెస్ ఇచ్చి చెప్తున్నాను. అయ్యింది, అది లోపలికి వెళ్దాం. ఇంకా అయిపోయింది. స్వామివారు బాణం వేసి వీన్ని హతాశను చేశారు. అప్పుడు చెబుతాడు మారీచుడు, ఓ శ్రీరామచంద్ర అని మారీచుడి చేత వాల్మీకి పలికించాడు. ఇది మారీచుడు కాదు. మారీచుడు అనే పాత్రను నిమిత్త మాత్రంగా చేసుకొని ఆదికవి వాల్మీకి తన యొక్క రామాయణంలో తన కథానాయకుడైనటువంటి తన కావ్యానికి హీరో, నాట్ ఓన్లీ హీరో, ఒక మహోన్నతమైనటువంటి ఆదర్శమూర్తి, ఆదర్శ జీవనం. రాముడు దేవుడు అవునా? కాదు. రాముడు భగవంతుడు అవునా? కాదు. రాముడు సర్వశక్తిమంతుడు, మహోన్నతమైనటువంటి శక్తులు గలవాడు అవునా? కాదు. ఏంటి అవునా కాదు అంటున్నారు? భగవంతుడైనటువంటి వాడు మానవుడిగా జన్మించి మానవుడు ఎదుర్కొనే ప్రతి సమస్యని తాను ఎదుర్కొని వాటిని ఏ రకంగా పరిష్కరించుకొని మానవుడు మహనీయుడు అవ్వాలో, మనిషి మనీష్ అవ్వాలో, భగవత్ స్వరూపంగా ఎలాగెళ్ళాలో రాముడు ఆచరించి చూపించాడు మానవ రూపంలో. అండర్లైన్ ఇట్. చాలా అవసరం మీకు. రామాయణంలో రాముడు భగవంతుడిగా కాదు చేసింది, మన వంటి మానవుడిగా చేశాడు. కాబట్టి ఈ మారీచుడికి అర్థమైపోయింది, బాబోయ్ రామాయణంలో ఉన్నటువంటి ఈ ఆదర్శమూర్తి ఈ శ్రీరామచంద్రుడు సాధారణమైన వ్యక్తి కాదురా బాబు. రామో విగ్రహవాన్ ధర్మ. వీలైతే అండర్లైన్ చేసుకోండి, రాసుకోండి. విగ్రహవాన్ ధర్మ, ధర్మానికి పోత పోసిన విగ్రహం వంటి వాడు. అంటే ఈ ప్రపంచంలో ఉన్న ధర్మాన్నంతా ధర్మో రక్షత రక్షిత అంటాం కదా, ఈ ప్రపంచాన్నంతా నడిపించే ధర్మాన్నంతా ఒక పోతగా మనం పోస్తే ఆ పోతగా పోసిన విగ్రహ రూపమే శ్రీరామచంద్రుడు. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ. ఇవన్నీ కూడా శ్రీరామచంద్రునిలో ఉన్నాయి. సాధు సత్య పరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం మఘవానివా. ఇది శ్లోకం. ఇది మీరు జాగ్రత్తగా గుర్తుంచుకుంటే రామాయణం యొక్క మొత్తం కావ్యం మనకు అర్థమవుతుంది. ఏ రకంగా ఆయన ధర్మాన్ని విగ్రహ రూపం అంటే నెలకొల్పాడు, సాధు సంతులకు సాధుత్వం కలిగి ఉన్నారు, సత్య పరాక్రమాలు ఏ రకంగా కలిగి ఉన్నారు, సకల రాజులకు ఏ రకంగా సర్వస్య లోకస్య వాళ్ళకి దేవుడిగా ఏ రకంగా కొనియాడబడ్డాడో రాబోయే రోజుల్లో మనం చూస్తాం. ఇక ఇంత గొప్ప మన రామాయణంలో ఈఓగా వెళ్తున్నటువంటి మీరు, ఎండోమెంట్ ఆఫీసర్గా వెళ్తున్నటువంటి మీరు తప్పనిసరిగా విధాయకంగా సిలబస్గానే కాకుండా రామాయణ, భారత, భాగవత, వైదిక, పురాణ శాస్త్రాలన్నింటి పట్ల కూడా ఒక స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. ఇక రామాయణం గురించి వచ్చినట్లయితే ఇందులో భాగాల్ని కాండలు అంటామని చెప్పాం. అందులో ఒకటి బాలకాండ. పేరులోనే బాలకాండ ఉంది. ఇది ఇంకా డీటెయిల్గా చెప్తాను, ఇప్పుడైతే మీకు అందులోకి వెళ్ళదలుచుకోలేదు, ముందు వినేసేయండి. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ. ఇక్కడ వరకు మనం రామాయణాన్ని చూసుకోవాలండి. ఇది ప్రామాణికమైనటువంటి కాండలు. ఎన్ని వచ్చాయి? బాలకాండ అంటే భాగవతోత్తముడైనటువంటి ధర్మమూర్తి అయినటువంటి శ్రీరామచంద్రుడు, అతని యొక్క తమ్ములు పెరిగిన విధానం. తర్వాత అయోధ్యకి వారు వచ్చి విశ్వామిత్రుని యొక్క అనుజ్ఞ మేరకు జరుగుతున్నటువంటి క్రమమంతా అయోధ్యకాండలో చూస్తారు. అరణ్యకాండ
ఇంక గురువైన విశ్వామిత్రుడితో పాటు అరణ్యాలకు వెళ్ళి అరణ్యంలో నిద్రపోతుంటే శ్రీరామచంద్రుని నిద్రలేపుతున్నటువంటి అనే అంశాన్ని నిమిత్తమాత్రంగా చేసి కౌసల్య సుప్రజ రామ పూర్వ సంజ ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థూల కర్తవ్యం దైవమాహికం. ఇది వినని భారతీయుడు ఉంటారంటారా? ఇందులో నీకు కావాల్సిన రెండు అంశాలు. నరసార్థూల, ఓ సార్థూలమా. అందుకే ఇందాక చెప్పానా, శ్రీరామచంద్రుడు భగవంతుడా? కాదు, నరుడిగా జన్మించి భాగవతోత్తముడిగా మారి భగవంతుడిగా, భగవంతుడు ఎలాగవుతారో చూపించారు ఆయన. అందుకు కాబట్టి నరులలో సార్థూలంగా వెలుగొందే ఓ శ్రీరామచంద్ర, కౌసల్య పుత్ర, కర్తవ్యం దైవమానిహికం. ఇది ఒకటి చాలా ముఖ్యమైనది. ఇప్పుడు నీ కర్తవ్యం ఏమిటి? పరీక్ష నీకు ముందుంది. ఇంతవరకు అన్ని పేపర్లు చదివావు. ఈ ఆధ్యాత్మిక విషయాలతో కూడినటువంటి భారతీయ ధర్మశాస్త్రం నీకు తెలీదు. విన్నావు కానీ తెలియదు. ఇప్పుడు నీ కర్తవ్యం ఏమిటి తెలుసుకో. ప్రతి చోట కర్తవ్యం దైవమానికం. నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు. కెరటం నాకు ఆదర్శం అంటారు కదా స్వామి వివేకానంద. ఎందుకు ఆదర్శం అంటారు? ఎగిరి పడినందుకు కాదు, పడినా మరలా లేచినందుకు. ఇది మనకి కావాలి. కాబట్టి ఆ రకంగా అరణ్యకాండలో వారు చేసినటువంటి ఆయనం, ఇందాక చెప్పాను రామాయణం. ఆయనం అంటే ప్రయాణం. కిష్కింధకాండ చాలా కీలకమైనవి, తర్వాత చూద్దాం. సుందరకాండ మహోన్నతమైనటువంటి కాండ, ఒక అద్భుతం. దేని గురించి చెప్పకుండా ప్రతి వాటి గురించి సూచయగా చెప్పి సుందరకాండ గురించి ఇంత ఎందుకు స్ట్రెస్ ఇచ్చాను మీకు? డియర్ స్టూడెంట్స్, చాలా అద్భుతమైన పేరులోనే ఉన్నటువంటి సుందరమైనటువంటి కాండ. సుందరమైనది సుందరకాండ, సుందరకాండకు నీవే అల్దా అని ఎవరినంటారు? సేవకులలో రారాజు, ధీమంతుడు, శక్తిమంతుడు, మహోన్నతమైనటువంటి భక్తి తత్పరతకైనటువంటి ధీశాలి, బుద్ధిశాలి హనుమంతుల వారు. చూడండి జస్ట్ ఈ చిత్రంలో ఆయన ఎక్కడ కూర్చున్నారో. ఇంత శక్తిమంతుడు, ఇంత జ్ఞానవంతుడు, గొప్పదైన వ్యాకరణ పండితుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి. మనం అందరం అనుకుంటున్నట్టు ఆంజనేయ స్వామి ఏదో ఒక వానరమై ఉన్నట్టు కాదు. వ్యాకరణాది శాస్త్రాలను అవపోసన పట్టినటువంటి శక్తి. అలాంటి వ్యక్తి సుందరకాండకు ఆయనే అండ. ఆ సుందరకాండ గురించి తెలుసుకునే ప్రయత్నం కూడా మనం చేస్తాం రాబోయే రోజుల్లో. నెక్స్ట్ యుద్ధకాండ. ఇవి 6 కాండలండి. ఈ 6 కాండలు అయినాక ఉత్తరకాండ అని ఉంటుంది మనకి. అంటే రామాయణ అనంతరం చేయనటువంటి కొన్ని పర్యవసనాలు, మార్పులు, రాజ సంబంధమైనటువంటి కొన్ని నిర్ణయాలు, రామావతారం పరిసమాప్తి అవ్వడం మొదలగు విషయాలన్నిటి గురించి కూడా మనకి ఉత్తరకాండలో వస్తాయి. ఇది రామాయణం బ్రీఫ్గా ఈ 6 కాండలతో 24,000 శ్లోకాలతో సర్గలతో రామాయణం ముగుస్తుంది. ఆ రామాయణం గురించి రాబోయే రోజుల్లో చాలా డీటెయిల్డ్గా మనం తెలుసుకుంటాం. ఓకేనా డియర్ స్టూడెంట్స్? ఎంత గొప్పది రామాయణం. అడవి లోపల పక్షినైతే అతివసీతను కాచనా, అందువలన రామచంద్రుని అమిత కరుణకు నోచనా. ఏమన్నాడు భక్తుడు ఏమని బాధపడుతున్నాడు? అడవి లోపల పక్షినైతే అతివసీతను కాచనా. అమ్మవారిని దురాత్ముడు ఎత్తుకెళ్ళిపోతుంటే జటాయు వచ్చి కాపాడడం కోసం ప్రయత్నిస్తుంటే తన ఖడ్గంతో రెక్కలు నరికేస్తాడు. పోతే నా రెక్కలు, నా తల్లికి నేను రక్షణలో ఆ మాత్రం కనీసం నా ప్రాణాలు అర్పించాను. వాహ్, ఏమి ధర్మం, ఏమి శాస్త్రం. అందువలన రామచంద్రుని అమిత కరుణకు నోచన. ఇంకా ముఖ్యమైన చూడండి, కడలిగట్టున ఉడుతనైతే
ఉడత సాయము చేయనా కాలమిల్ల రామభద్రుని వేలి గురుతులు మోయనా. ఉడత శరీరంపై 3 వేలు గుర్తులు ఉంటాయి. పెద్దలు చెప్పున్నారు కదా మనకి ఎలా వచ్చాయి. రావణ సంగ్రామంలో శ్రీరామచంద్రుల వారు కడలికి వారధి కట్టి అక్కడికి వెళ్ళేటప్పుడు ఈ మహాసైన్యం, వానర సైన్యం వీళ్ళందరూ కూడా వారధి నిర్మాణానికి తమ వంతు సాయంగా రాళ్ళు, రప్పలు, కర్రలు, చెట్టు తెస్తుంటే ఒక ఉడత ఆ బీచ్లో అంటే ఆ సముద్రపు గట్టున అటు ఇటు పొర్లుతుంది. ఇలా పొర్లి ఏం చేస్తుంది అంటే అలా పొరలడం ద్వారా తన ఒంటి కంటినటువంటి ఇసుక రేణువును తీసుకొని వచ్చి సముద్రంలో వేసి ఆ వారధి నిర్మాణానికి నేను సైతం అంటూ శ్రీరామచంద్ర యొక్క వారధికి తాను కూడా సహాయం చేసింది. చరిత్రలో మిగిలిపోయింది కదా. కడలి గట్టున ఉడుతనైతే ఉడత సాయము చేయనా కాలమెల్లా రామభద్రుని వేలి గురుతులు మోయనా రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా బోయనైనా కాకపోతిని పుణ్యకావ్యము రాయగా. కనీసం ఆ బోయవాడినైతే ఆ మహోన్నతమైనటువంటి రామాయణ కావ్యాన్ని రాస్తాను కదా. ఆయన భక్తుడు ఎంత పరితపించిపోతున్నాడో చూడండి మిత్రులారా. అందుకే సుందరమైనది సుందరకాండ, సుందరకాండకు నీవే అండ ఓ హనుమంత. మేము చేసే ఈ ప్రయత్నంలో ఎండోమెంట్ ఆఫీసర్స్ పోటీ పరీక్షల్లో మాకు నువ్వు నీ యొక్క బుద్ధిశక్తిని, బలాన్ని, ధీశక్తిని కలిగించి మాకు విజయాన్ని ప్రసాదించాలని చదువుతూ స్వామివారిని తలుచుకో. స్వామివారిని తలుచుకుంటూ చదవడం నేర్చుకో. ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఆర్ష ధర్మానికి, భారతీయ సనాతన ధర్మానికి ఆలవాలమై ఉన్నటువంటి, హృదయమై ఉన్నటువంటి హిందూ ధర్మ తత్వంలో కీలకమైనటువంటి రామాయణం గురించి అట్ ఏ గ్లాన్స్ రేఖామాత్రంగా మనం చూసాం. తదుపరి మనకు సిలబస్లో ఏముంది? మహాభారతం. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి. ఇదేం ఉసుపోక చెప్పిన మాటలు కాదు డియర్ స్టూడెంట్స్, డియర్ ఫ్రెండ్స్. అందుకే అంటున్నాను, చెప్పిన నాకు పుణ్యం పురుషార్థం, విన్న మీకు పుణ్యం పురుషార్థం. అంత గొప్పది. దేనికయ్యా? ఎందుకు ఈ మహాభారతం గురించి ఈ రకమైనటువంటి ఈ నానుడు పుట్టుకొచ్చింది? వింటే మహాభారతమే వినాలి, తింటే గారెలే తినాలి. సరే, రెండోది పక్కన పెడదాం. ఒక్కొక్కడి యొక్క తినే సామర్థ్యం, స్వభావం వేరేగా ఉంటుంది. కానీ వింటే భారతం ఎందుకు వినాలి, ఎందుకు వినాలో ఈరోజు చెబుతాను. రేఖామాత్రంగా వినండి. మహాభారతంలో ఉన్నటువంటి 18 పర్వాలలో 18 పర్వాలు వేదవ్యాసుల వారు చెప్పే అద్భుతమైనటువంటి అంశాలు. ఆయా వ్యక్తులు, వారి యొక్క మనస్తత్వాలు, ఆయా పాత్రలు, ఆ పాత్రల యొక్క వ్యక్తిత్వాలు, ఆయా రాజ్యాలు, రాజ్యాధిపతులు, వారి యొక్క నిర్ణయాలు, మహిళలు, ముఖ్యులు, గురువులు, అన్నదమ్ములు, తాతలు, తండ్రులు, దాయాదులు, వీళ్ళందరికీ సంబంధించినటువంటి మనస్తత్వాన్ని అక్కడ పెట్టాడండి మహాభారతంలో మహానుభావుడు. ఎవరు? వేదవ్యాస మహర్షి మనస్తత్వాన్ని అక్కడ పెట్టాడు. ఎన్ని రకాల మనస్తత్వాల్ని ఆయన అధ్యయనం చేసి ఆయా పాత్రల ద్వారా చొప్పించకపోతే 1,00,000కు పైగా శ్లోకాలు గల మహాగ్రంథం ఈ భూమిపై ఉద్భవిస్తుందా? ఆలోచించాం ఎప్పుడైనా? తాతలు, తండ్రులు, అమ్మమ్మలు, నాన్నమ్మలు వాళ్ళు అలతి పదాలతో భారత భాగవతాది శాస్త్రాగం చెప్పేటప్పుడు విన్నాం, బయటకు వచ్చాం. కానీ 1,00,000కు పైగా శ్లోకాలు ఉన్నటువంటి ఒక గ్రంథం, ఒక రాయబడిన సుదీర్ఘ గ్రంథం ఈ భూమిపైన ఉందంటే లేదు. మరి అలాంటి మహాభారతాన్ని ఇప్పుడు చదవబోతున్నావు.
హిందూ ధర్మతత్వానికి ఒక మూల కేంద్రమైనటువంటి మహాభారత గ్రంథం గురించి తెలుసుకోబోతున్నావు. ఇంకొక మాట, ఈ మహాభారతములో ఉన్నదే ప్రపంచంలో ఉన్నది. మీకు ఆ సంస్కృత శ్లోకం కూడా నేను పెడతాను. మహాభారతంలో ఉన్నదే ప్రపంచంలో ఉంది. నాకు భారతదేశంలో కాదు, ఆంధ్రదేశంలో కాదు, ప్రపంచంలో ఉంది. ప్రపంచంలో లేనిదేది మహాభారతంలో లేకుండా పోలేదు. కొద్దిగా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో ఉన్న ప్రతిదీ మహాభారతంలో ఉంది. మహాభారతంలో లేనిదేది ప్రపంచంలో లేకుండా లేదు. అంటే మహాభారతమే ప్రపంచం, ప్రపంచమే మహాభారతం. అలాంటి ఒక బృహత్ గ్రంథం గురించి మనం తెలుసుకోబోతున్నాం రాబోయే రోజుల్లో. డియర్ కాబోయే ఎండోమెంట్ ఆఫీసర్స్, మరి మహాభారతంలో వివిధ పాత్రలు, వాటి పరిజ్ఞానము, అందులో ఇందాక చెప్పాను 18 పర్వాలు, అందులో రాజవంశాలు, రాజ్యాలు గురించి మనం రాబోయే రోజుల్లో 1 by 1 తెలుసుకుంటాం. ఇక మహాభారతం గురించి ఒక ముఖ్యమైనటువంటి మీకు పద్యాన్ని వివరించి నేను ఈరోజుకి మనం ఇంట్రడక్టరీ క్లాస్ని ముగిద్దాం. చూడండి, వీలైతే ఈ పద్యాన్ని ఈరోజే మీరు కంఠస్థం చేయాలంటాను నేను. చేయాలి అంతే. ఇందాక చెప్పలే పుణ్యం పురుషార్థమని, మామూలు విషయం ఏం కాదు ఇది. అంత సాధారణంగా అలవాకుగా ఏదో స్టాక్ జీకే చదివేస్తాను, పేపర్ తీసేసి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ చెప్పేస్తాను, జనరల్ సైన్స్ చదివేసి డే టు డే సైన్స్ చెప్పేస్తాను కాదు. సృష్టిలో పర్వతాలు, నదీ నదాలు ఎన్నాళ్ళగా ఎంత పురాతనంగా అయితే ఉన్నాయో అంత పురాతనమైనది ధర్మశాస్త్రం. అవును మిత్రులారా, హిమాలయ పర్వతాలంత పురాతనమైనవి. మళ్ళీ అందులో హిమాలయాల్లో మళ్ళీ ముడత పర్వతాలు, మళ్ళీ బాహ్య హిమాలయాలు, శివ అని అంటాం కదా, అది కాదు. జాగ్రఫీలోకి వెళ్దా అంటే యాజ్ ఓల్డ్ యాజ్ మచ్ అని చెప్పడం కోసం చెప్పాను. అత్యంత పురాతనమైనది. ఆ పురాతన విలువలతో కూడినటువంటి ఈ గ్రంథం యొక్క మొత్తం సారాంశం తెలియజేసే పద్యం. వీలైతే నాతో పాటు వెనక్కి చెప్పండి, లైవ్లో ఉన్నటువంటి వాళ్ళు. ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం బని, ఆధ్యాత్మ విధులు వేదాంతమనియో, నీతి విచక్షణుల్ నీతి శాస్త్రం బని, నీతి విచక్షణుల్ నీతి శాస్త్రం బని, కవి వృషభులు మహాకావ్యమనియు. ఏమన్నారు కవి వృషభులు? ఇది ఒక మహాకావ్యమయ్యా మహాభారతం. లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని, ఐతిహాసికులు ఇతిహాసమనియు, పరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చయం బని. బహుపురాణ సముచ్చయము, సమాహారము. పరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చయం బని, మహి కొనియాడుచుండ. ఎక్కడ మహి అంటే ఈ భూమిపై కొనియాడుచుండ. వివిధ వేద తత్వవిదుడు, వివిధ వేద తత్వవేది లేదా విదుడు, వేదవ్యాసుడాదిముని, పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు, పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు, విశ్వజనీనమై పరగుచుండ చేసే భారతంబు. విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరుగుచుండ చేసే భారతంబు. ఈ ఒక్క పద్యంలో మహాభారతానికి సంబంధించిన చాలా విషయాలు నీకు పాయింట్స్ కింద వస్తాయి. ఇందులోంచి నీకు డిస్క్రిప్టివ్ వస్తాయి, ఆబ్జెక్టివ్ కూడా వస్తాయి. ఏమన్నారట ధర్మతత్వజ్ఞులు? ఏమన్నారు? బాబు, ధర్మం గురించి తెలియజేసే తత్వశాస్త్రవేత్తలు అందరూ ఈ మహాభారతం ధర్మశాస్త్రం రా నాయనా అన్నారు. ఆధ్యాత్మిక వేదలు ఏమన్నారు? ఇది వేదాంతం రా బాబు, వేదాలన్నీ చదివితే ఎంత జ్ఞానం వస్తుందో అంత వేదాంతం అన్నారు. నీతి విచక్షణులు, నీతి గురించి చెప్పేవాళ్ళు ఇది నీతి శాస్త్రం బని,
బాబు ఇది ఏమనుకుంటున్నారా బాబు, మహాభారతం నీతిశాస్త్రం అని. కవి వృషభులు తమ యొక్క మేధస్సునంతా కవిత్వానికి వెచ్చించే వృషభులు, కవి వృషభులు అంటే దిట్టలందరూ కూడా ఇది మహాకావ్యం అని అన్నారు. లాక్షణికులు అంటే వ్యాకరణ శాస్త్రం, చంద్రోబద్ధమైన శాస్త్రం అది చెప్పే వాళ్ళందరూ కూడా సర్వలక్ష్య సంగ్రహ శాస్త్రమని. ఇతిహాసాలు బోధించేవారందరూ ఇది ఇతిహాసమని. మరి మహాభారతం కూడా ఇతిహాసమే కదా, వాళ్ళు అలా చెప్పారు ఇతిహాసమని. పరమ పౌరాణికులు అంటే ఆ పరమాత్ముని కీర్తించే ఆ పౌరాణికులందరూ కూడా, పురాణవేత్తలందరూ కూడా ఏమన్నారయ్యా అంటే ఇది బహు పురాణ సముచ్చయము. ఇట్ ఈస్ ద బంచ్ ఆఫ్ ఏ నెంబర్ ఆఫ్ ఎన్సైక్లోపీడియా రిలేటెడ్ టు ది ఇతిహాస. ఇలా వీళ్ళందరూ చెబుతుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్గా చెబితే ఇలాంటి మహాభారతాన్ని ఎవరయ్యా చేశారు అని మహి కొనియాడుచుండ ఈ భూమిపై మహాభారతం ఇన్ని రకాలుగా కీర్తించబడుతుంటే వివిధ వేద తత్వవిదుడు, తత్వవేది, వివిధ వేదాంత సారాల జ్ఞానము కలిగినటువంటి వేదవ్యాస మహర్షి, వేదవ్యాసుడు, ఆదిముని, చూడండి ఇవన్నీ పాయింట్సే. మీకు ఈ పద్యం నుంచి కనీసం మహాభారతానికి సంబంధించి చాలా పాయింట్స్ వస్తాయి. ఆదిముని పరాశరాత్మజుండు, పరాశరుని యొక్క కుమారుడు, సాక్షాత్తు విష్ణు సన్నిభుండు, విష్ణువుకి చెంతనున్నటువంటి వాడు అయినటువంటి ఆ వేదవ్యాసుడు విశ్వజనీనమై విశ్వమంతా ఆశ్చర్యచకితులై చూస్తుండగా, ఆహా ఒక శాస్త్రం, ఒక గ్రంథం అంటే ఇంత అద్భుతంగా ఉంటుందా, అది మహాభారత గ్రంథమా అని ప్రపంచమే విదేశీయులే ముక్కున వేలేసుకొని పరవశించుకొని మహాభారత గాథల్ని శ్రవణం చేస్తూ కీర్తనం చేస్తూ ఉంటుంటే విశ్వజనీనమై పరుగుచుండ చేసే భారతంబు, ఈ భారతాన్ని చేశాడంటే రచించాడు. 18 పర్వాల 1,00,000కు పైగా మిక్కిలి శ్లోకాలతో మహాభారత గ్రంథాన్ని రచించాడు. ఇది మిత్రులారా, రామాయణ భారతాల గురించి మనం రేఖామాత్రంగా పైన ఈ తొలి ఏకాదశి నాడు ఏపీఎస్సి ద్వారా ఎండోమెంట్ ఆఫీసర్స్గా వెళ్తున్న మీకు అందరికీ కూడా మొదటి నా యొక్క ఉపోద్ఘాతపు తరగతిగా మీరు ఈ రామాయణ భారతాల్లోని అందులో అంశాలు మీకు తెలియచేయడం జరిగింది. కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో మీకు సమయ సారిని బట్టి చూసుకొని ప్రతి విషయాన్ని చాలా డీటెయిల్డ్గా మీకు ఏ రకంగా అందించాలంటే ఆ రకంగా మీరు కామెంట్స్ రూపంలో మీ డైరెక్టర్ గారికి చెప్పండి, శ్రీనివాస్ గారికి.